హలో గైస్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోడోటెక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ మహీంద్రా ఎక్స్‌ఈవీ 3XO ఈవీ అన్నమాట. సడన్ సర్ప్రైజ్ లాంచ్ ఇది. మనకి డీజిల్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్ 3XO ఎంత ఫేమస్సో మైక్రో కాంపాక్ట్ ఎస్‌యూవీ స్టైల్‌లో మనందరికీ తెలిసిన విషయమే. ఫీచర్స్, లుక్స్ చాలా ప్రీమియం ఉంటది. అలాంటి ఒక వెహికల్‌ని ఈవీలో కన్వర్ట్ చేసి చక్కగా మన ముందుగా తీసుకొచ్చారు విత్ 5 కలర్ ఆప్షన్స్ తోటి. సో స్క్రీన్ మీద కలర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ వెహికల్‌లో మొత్తం ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎంత బ్యాటరీ ప్యాక్ వాడుతున్నారు, అలాగే ఎంత రేంజ్ ఆఫర్ చేస్తుంటుంది, ఎంత ప్రైజెస్‌తో వచ్చింది, ఎలాంటి ఫీచర్స్‌తో ఉంది, సో ఈవీ కొనొచ్చా లేదా అనే దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్‌లీ థాంక్స్ టు మహీంద్రా పైనీర్ షోరూమ్ ఒంగోల్. సో మీకు కారుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ప్రైస్ డీటెయిల్స్ పొందాలనుకున్నా గానీ సో ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్‌గా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి దాని గురించి. దీనిలో మొత్తం AX5, AX7L అని చెప్పి మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది బేస్ వేరియంటే. సో ఇదొచ్చేసరికి మనకి 13.89 లాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తోటి స్టార్ట్ అయిపోతుందనమాట. సో ఫ్రంట్ డిజైన్ చూసుకున్నట్లయితే సి షేప్ ఎల్ఈడి తోటి మనకు చాలా మంచిగా క్రోమ్ షీల్డ్స్ తోటి ఆ ఫ్రంట్ లుక్ అయితే మాత్రం సో మహీంద్రా బ్యాడ్జింగ్ చాలా ఎలివేట్ అయిపోతుంది. సో ఇది డీజిల్, పెట్రోల్ వెహికల్స్ విషయంలోనే చాలా అంటే చాలా మంచిగా ప్రీమియం డిజైన్ అయితే మనకు కనబరిచిందనమాట. ఇంకా ఈవీలో కూడా ఎలాంటి చేంజెస్ లేకుండా కొన్ని చిన్న చిన్న మాడిఫికేషన్స్ తోటి మనకు తెచ్చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌తో పాటు మనకి సేమ్ ఇండికేటర్స్ ఎల్ఈడీలు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రివర్స్ బ్యాక్ ల్యాంప్ వచ్చేసరికి మనకి హాలోజన్‌తో ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సో చాలా మంచిగా అయితే మాత్రం డిజైన్ అయితే మనకు చూపించేస్తున్నారనమాట. ఇక్కడ ఎక్స్‌యూవీ 3XV అనేటువంటి ఆ కాపర్ షీల్డ్ లోగో అయితే మాత్రం 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లుక్ చాలా ఎన్హాన్సివ్ ఉంది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ లైక్ మనకి దీంట్లో బేస్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంది. అలాగే షార్క్ పిన్ యాంటీనాతో పాటు మనకి రూఫ్ రైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మొత్తం గ్లాసీ బ్లాక్ తోటి చూడడానికి చాలా బాగుంది. అలాగే మనకి స్పాయిలర్ కనిపిస్తుంది. దాని మీద మనకి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. దాంతో పాటుగా మనకి డీఫాగర్ అయితే మీరు చూసుకోవచ్చు విత్ వైపర్ తోటి. అండ్ నెక్స్ట్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి కాపర్ షీల్డ్ అయితే కనిపిస్తుంది. లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అలాగే చిన్న అల్యూమినియం బంపర్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్‌గా చూసుకుంటే 190 గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వచ్చేస్తుంది. చాలా మంచి విషయం కదా! సో అలాగే ఇక్కడ మనకి 364 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మీరు చూసుకోవచ్చు. సో పార్సెల్ ట్రే పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. సో కానీ ఇక్కడ పార్సెల్ ట్రే అయితే లేదనమాట. అలాగే మనకి 60:40 రేషియోలో స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. దాన్ని మీరు కావాలనుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి హోమ్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 7.2 కిలోవాట్ అవర్ చార్జర్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఫుల్ చార్జ్ చేయడం కోసం వెహికల్‌ని మీకు 0-100% 6.5 అవర్స్ అయితే పడుతుందనమాట. ఇది హోమ్ చార్జర్. అదే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకున్నట్లయితే 50 మినిట్స్‌లో 10-80% ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఇలా 60:40 రేషియోలో మనమైతే మాత్రం ఫోల్డ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇంకా బూట్ స్పేస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 3XOని సైడ్ నుంచి చూసుకున్నట్లయితే సేమ్ మనకి డీజిల్, పెట్రోల్ వెహికల్ ఎలాంటి లుక్స్ అయితే కనిపిస్తాయి అదే లుక్స్‌లో ఉంటుంది. కాంపాక్ట్ మైక్రో ప్రీమియం ఎస్‌యూవీ స్టైల్ అయితే ఉందన్నమాట. సో ఇది భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే పొందింది. సో మంచి ఫ్రేమింగ్ అంటే మంచి బిల్డ్ క్వాలిటీ ఉండడం వల్ల బోత్ అడల్ట్‌కి, చైల్డ్‌కి మంచి సేఫ్టీ అయితే ఉంటుందన్నమాట. సో సైడ్ నుంచి చూసినట్లయితే బాడీ క్లాడింగ్ మనకి బ్లాక్ కలర్‌లో చాలా ఎక్స్‌టెండ్ అయితే చేశారు మంచిగా. ఇంకా వీల్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ విత్ మహీంద్రా బ్యాడ్జింగ్‌తో వచ్చేస్తున్నాయి. బోత్ బేస్ అండ్ టాప్ మోడల్ రెండిట్లో కూడా మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌తో వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి 205/65 ఆర్ 16 ఇంచ్ వీల్స్ ఉంటే మనకి టాప్ మోడల్‌లో 17 ఇంచ్ వీల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో మనకి ఆల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ టు బ్యాక్. ఇది ఒక చాలా మంచి విషయం. దాంతో పాటుగా యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ఏబీఎస్ కూడా ఉంటుంది కాబట్టి మంచి సేఫ్టీ బ్రేకింగ్ అయితే విత్ ఆల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా పొందొచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. సో సేమ్ బాడీ కలర్‌లోనే హ్యాండిల్ బార్స్ విత్ డ్రైవర్ సైడ్ అయితే రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. లోపల మనకి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ గ్లాసీ కలర్ తోటి గ్లాసీ బ్లాక్ తోటి చాలా ప్రీమియం టచ్ అయితే ఇచ్చేశారు. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రీమియంగా డబుల్ టోన్‌లో అయితే మాత్రం ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ డోర్ ఓపెనర్ అయితే చూడొచ్చు క్రోమ్ కలర్‌లో. అలాగే మనకి ట్వీటర్స్‌తో కలుపుకొని 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ స్పీకర్స్ అయితే 4 కాకపోతే టాప్ మోడల్‌లో వచ్చేసరికి హర్మన్ కార్డన్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్‌తో వస్తుంటే ఇక్కడ ఆ స్పీకర్స్ మిస్ అవుతున్నాయన్నమాట. నార్మల్ స్పీకర్స్ అండ్ ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ మిర్రర్ కంట్రోల్స్ అయితే చూసుకోవచ్చు. దాంతో పాటుగా గ్లో బాక్స్ అయితే ఉంది. అండ్ మనకేంటంటే టాప్ మోడల్ వచ్చేసరికి ఎక్కువ కూడా సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం సాఫ్ట్ టచ్ కూడా తగ్గుతుందన్నమాట. సో ఇంకా ఒకసారి లోపల సైడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సీట్స్ గురించే మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ తోటి మంచి ఫోమ్ ఫినిషింగ్ తోటి సో మంచి సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇవైతే మాత్రం పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయని కూర్చున్నప్పుడు ఇంకా ఆ ఫీల్ ఎలా ఉందో మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ మోడల్ వచ్చేసరికి
సో మనకి ఎలక్ట్రానిక్ త్రూ సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవర్ సీట్‌ని. కానీ ఇక్కడ మనకి మాన్యువల్ త్రూ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇంకా కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెగ్ స్పేస్ బావుంది. సో దాంతో పాటుగా హెడ్ రెస్ట్ ఒకసారి చూడండి. హెడ్ రెస్ట్ కూడా నాకు తెలిసి సఫిషియెంట్‌గా ఉంటుంది. నేను వచ్చేసరికి 5.9 అలా ఉంటాను. సో ఈవెన్ 6 ఫీట్ ఉన్నా గానీ చాలా స్పేస్ అయితే ఉందన్నమాట పైన. కాకపోతే అండర్ థై సపోర్ట్ కాస్త మిస్ అవుతుంది. నాకు తెలిసి ఇది రైజింగ్ ఎలక్ట్రానిక్ సో ఫుట్ బోర్డ్ కాబట్టి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే స్టీరింగ్ సో ఇక్కడ మనకి క్రోమ్ షీల్డ్ తోటి అంటే కాపర్ క్రోమ్ షీల్డ్ తోటి చాలా మంచిగా బ్యాడ్జింగ్‌తో పాటు సో లెదర్ వ్రాపింగ్ మంచిగా అయితే మాత్రం సో కంఫర్టబుల్ ప్రీమియం అనిపిస్తుందనమాట పట్టుకుంటే. ఇంకా ఆర్మ్ రెస్ట్ కింద కొంత స్పేస్ అయితే ఉంది. డైలీ యుటిలిటీస్‌లో భాగంగా ఇది మనకి యూజ్ అవుతుంది ఆఫ్‌కోర్స్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రంట్‌లో చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి కీ అయితే చూసుకోవచ్చు. సో కీ చాలా వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ మహీంద్రా లోగోతో పాటు ఫ్లిప్ కీ అనమాట ఇది. సో లాక్, అన్‌లాక్‌తో పాటు మనకి బూట్ ఓపెనింగ్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు. వెయిట్ ఉంది. వెయిట్ ఏం తక్కువ లేదు. బానే వెయిట్ ఉంది. సో ఇంకా స్టార్ట్ చేసినట్లుగా అయితే ఆల్మోస్ట్ 3-5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో ఇన్ఫోటైన్మెంట్ కానీ లేదంటే డ్రైవర్ సైడ్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవ్వడం కోసం. సో ఇక్కడ డాష్‌బోర్డ్ యానిమేషన్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అంతా డిజిటల్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐడీ ఉంది. అంటే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. స్టీరింగ్‌లో రైట్ సైడ్ ఉన్నటువంటి నావిగేషన్ కీస్ తోటి మీరైతే ఈ ఎంఐడీని పూర్తిగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. సో దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మాత్రం ఒకసారి మనం ఓపెన్ చేసినట్లయితే కార్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి డిస్టెన్స్, టైము అండ్ మనకి యావరేజ్ స్పీడ్ అని చెప్పి మన స్టాటిస్టిక్స్ అయితే చూసుకోవచ్చు. డ్రైవింగ్ స్టాటిస్టిక్స్‌తో పాటు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సేఫ్టీ ఫీచర్స్ లైక్ చాలా మంచి ఫీచర్ అనమాట. సో దాని టెంపరేచర్ అన్నీ కూడా సో ప్రెజర్, టెంపరేచర్ అన్నీ చూపిస్తూ ఉందన్నమాట. ఇది చాలా మంచి విషయం. అలాగే నావిగేషన్ కావచ్చు. సో ఇక్కడ మనం చాలా మంచి ఇన్ఫర్మేషన్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌లో కూడా పొందొచ్చు. సేమ్ అలాగే. సో ఇక్కడ మనకి టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ మనకి యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ గానీ, సో ఇక్కడ వెదర్ కావచ్చు. సో దాంతో పాటుగా మ్యూజిక్ కంట్రోల్స్ కావచ్చు. సో ఇంకా ఛార్జింగ్ లెవెల్స్ చూసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 178 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే చూపిస్తుందనమాట. 59% ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. ఇంక ఇక్కడ మనం చూపిస్తుంది ఎండ్ డేట్, ఇక్కడ డ్యూరేషన్ ఇవన్నీ కూడా. ఇంకా యాప్స్ ఉన్నాయి. సో ఇలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కన్సోల్ కూడా చాలా మంచిగా బ్రైట్‌గా కనిపిస్తూ ఉందనమాట. ఓవరాల్‌గా డే టు డే యూసేజ్‌కి కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ అయితే మాత్రం ఇన్ఫోటైన్మెంట్‌లో ఉన్నాయి. సో అవైతే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఏదైతే బ్రైట్‌నెస్ కంట్రోల్ కావచ్చు అండ్ ఆ డిస్‌ప్లే యానిమేషన్స్ కావచ్చు, ఇవన్నీ కావాలనుకున్నట్లయితే మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట. వీటితో పాటుగా సో ఆండ్రాయిడ్ ఆటో కార్‌ప్లే సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఏదైతే ఆ సౌండ్ స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో సో అది ఇక్కడ కూడా డాల్బీ అట్మాస్ ఇచ్చేసి హర్మాన్ కార్డన్ స్పీకర్స్ ఇవ్వాల్సింది. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారు. అది ఇచ్చినట్లయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కొంత వాల్యూమ్ కంట్రోల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి. అండ్ ఫోన్‌ని లిఫ్ట్ చేయడం కోసం, రిజెక్ట్ చేయడం కోసం, అలాగే హోమ్ బటన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఏసీ విండ్స్ అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చనమాట. సో నాబ్స్ ఉన్నాయి. వాటితోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద వచ్చేసరికి కాస్త బటన్ పార్ట్ అయితే ఉందనమాట. సో అవి వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్స్ అడ్జస్ట్‌మెంట్స్‌తో పాటు సో మనకి మెయిన్ హజార్ లైట్స్ ఒకటి కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ మనకి డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన మోడ్‌లో పెట్టుకొని మీ మూడ్ సింక్‌ని బట్టి సో మీకు ఎక్కువ రేంజ్ రావాలనుకున్నట్లయితే ఎక్కువలో అండ్ మంచి స్పోర్టివ్‌గా నడుపుకోవాలంటే స్పోర్ట్‌లో మీరు మాత్రం రైడ్ మోడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్, ఫ్యాన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్‌గా ఫిజికల్ ఏదైతే మనకు నాబ్స్ ఇచ్చేస్తున్నారో ఏసీ మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కింద బటన్ ఫార్మాట్‌లో మనకి ఫ్యాన్ కంట్రోల్ చేయడం కోసం ఫిజికల్ బటన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో వాటితో పాటుగా కింద కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు ఆఫర్ చేస్తూ దట్టు మనకి ఏదైతే వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ అయితే మీరు చూసుకోవచ్చు. దాని చుట్టూ క్రోమ్ యాక్సెన్స్ తోటి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్‌తో చూడడానికి చాలా బాగుంది. సో ఇది చాలా ప్రీమియం ఉంది. మీరు టచ్ చేసినప్పుడు అండ్ మీరు డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఇది మీకు ఖచ్చితంగా కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుందనమాట. ఇంకా కో డ్రైవర్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏసీ విండ్ కోసం అయితే మాత్రం మనకి క్రోమ్ యాక్సెన్స్ తోటి చాలా బాగా ఇచ్చారు. దాంతో పాటుగా ఇక్కడ మనకి ఏదైతే స్టోరేజ్ స్పేస్ ఉంది. సో ఇది మనకి నార్మల్ స్పేసే. అదే టాప్ వేరియంట్‌లో అయితే మాత్రం మీకు కూలింగ్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అది కొన్ని మిస్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి సన్‌వైజర్ అయితే ఉంది. దాంతో పాటుగా సో మిర్రర్ ఆటో లైట్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వాటితో పాటుగా ఇక్కడ మనకి ఏదైతే పెనోరమిక్ సన్ రూఫ్‌కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే మాత్రం ఇక్కడ ఉంటుంది. టాప్ వేరియంట్‌లో మాత్రమే పెనోరమిక్ సన్ రూఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఓన్లీ సన్ రూఫే. లిమిటెడ్ స్పేస్ అయితే వస్తుంది. మీకు కంప్లీట్ సన్ రూఫ్ ఎంజాయ్ చేయాలంటే సో పెనోరమిక్‌కి వెళ్ళాల్సింది. టాప్ మోడల్‌లో ఉందది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ముగ్గురు కూర్చున్నటువంటి సీటు. ఓవరాల్‌గా ఇది ఐదుగురు యూజ్ చేసుకున్నటువంటి బండన్నమాట. సో లోపలికి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. డోర్స్ కూడా చాలా మంచిగా ఓపెన్ అయిపోతున్నాయి స్పేసియస్‌గా. సో కూర్చున్నట్లుగా అయితే ఫస్ట్ నేను గమనించింది ఏందంటే ఇక్కడ సో అండర్ థై సపోర్ట్ అయితే చాలా లిమిటెడ్ అయితే ఉంది. వై? బికాస్ ఇది మనకి దీని కింద ఫుట్‌బోర్డ్ కింద మనకి బ్యాటరీ ఉంటుంది కాబట్టి కొంచెం రైజింగ్ ఉంది. దట్స్ ద రీజన్ అండర్ థై సపోర్ట్ కాస్త మిస్ అయింది. హెడ్ రూమ్ ఓకే.
సో, ఇక మనకి సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంది. మంచి కుషనింగ్ ఉంది. సో, ఈజీగా అవతల పక్కకి మూవ్ అయిపోవచ్చనమాట. ముగ్గురైతే ఈజీగా కూర్చోవచ్చు. మధ్యలో కూర్చున్నోళ్ళకి స్లైట్‌లీ కాస్త హంప్ తగులుతుందనమాట. అదే కేవలం ఇద్దరే ట్రావెల్ చేస్తున్నట్లయితే మధ్యలో మనకి కప్ హోల్డర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆర్మ్ రెస్ట్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. సో, ఇది ఇవ్వటం మంచి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇంకా ప్యాసింజర్ సైడ్ క్యాబిన్‌లో మనకి లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో, రీడింగ్ లైట్. దాంతో పాటుగా మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రంట్ సీట్స్‌కి. సో, వీటితో పాటు ఇక్కడ మీరు లెగ్ స్పేస్ అయితే చూసుకోవచ్చు. నేను 5.9 అలా ఉంటాను. లెగ్ స్పేస్ అయితే బాగుంది. అండర్ థై సపోర్ట్ అయితే కొంచెం మిస్ అవుతుంది. ఇక్కడ ఏసీ విండ్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు సో, ఫోన్ ఈజీగా హోల్డ్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చనమాట. ఇంకా ప్యాసింజర్ సైడ్ డోర్స్‌కి అయితే యాజ్ యూజువల్ స్పీకర్స్ అయితే చూసుకోవచ్చు. సో, అలాగే ఇక్కడ డోర్ ఓపెనర్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఫోన్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్‌తో పాటు ఆర్మ్ రెస్ట్ బాగుంది. కాకపోతే లిమిటెడ్ సాఫ్ట్ టచ్ అయితే ఉందనమాట. అండ్ యాజ్ యూజువల్. సో, ఇప్పుడు మాట్లాడుకుందాం వెహికల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి. దీంట్లో వాడిన బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ బోత్ టాప్, బేస్ 2 మోడల్స్‌లో కూడా 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారనమాట. సో, ఇది మనకి 150 PS పవర్‌ని అలాగే 310 Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 100 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ అందుకోవడం కోసం ఈ వెహికల్‌కి మనకి 8.3 సెకండ్స్ టైం అయితే పడుతుంది. చాలా మంచి విషయం ఇది. అలాగే ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 285 కిలోమీటర్ల రేంజ్, రియల్ వరల్డ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ రేంజ్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ అయితే ఉంటుంది. మీరు సిటీలో ఎక్కువ యూజ్ చేస్తూ అండ్ హైవే మీద టాప్ స్పీడ్ అగ్రెసివ్‌గా కొడితే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చనమాట. సో, ఇంకా ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ మనకి 13.89 లాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్‌తో స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 15,00,000 వరకు ఆన్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా టాప్ వేరియంట్ వచ్చేసరికి 14.96 లాక్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుంది. సో, ఆన్ రోడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 16.12 లాక్ అయితే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేసి మహేంద్ర ఎక్స్‌యూవీ 3X అని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. సో, ఎగ్జాక్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఒంగోలులో ఎంత ఉన్నాయో తెలుసుకోవాలంటే పైనీర్ మహేంద్ర షోరూమ్‌ని అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. సో, ఇంకా సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తోటి అండ్ రోబస్ట్ స్ట్రక్చర్ తోటైతే వచ్చేస్తుంది. బోత్ మనకి అడల్ట్ అండ్ కిడ్స్‌కి మంచి సేఫ్టీ అయితే ఉంటుంది. దాంతో పాటుగా మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు రేర్ పార్కింగ్ ఏదైతే కెమెరా సెన్సార్ కూడా ఉంది. అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కూడా ఉన్నాయి టాప్ మోడల్‌లో. సో, 360 డిగ్రీ కెమెరా కావాలంటే మీరు టాప్ మోడల్‌నే ఎంచుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక నా ఒపీనియన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఈ ఫీచర్స్‌ని అడాస్ 2 లెవెల్ ఫీచర్స్‌ని కావచ్చు, లేదనుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ త్రూ సీట్ అడ్జస్ట్‌మెంట్స్ కావచ్చు, అలాగే హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఇలాంటి కొన్ని ప్రీమియం ఫీచర్స్‌ని గనక మీరు సాక్రిఫైస్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా తక్కువ ప్రైస్‌కి అండ్ కంపేర్ టు ద టాప్ మోడల్ మీకైతే బేస్ వేరియంట్‌లో అయితే మాత్రం మంచి సేమ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సేమ్ రేంజ్‌తో వస్తుంది కాబట్టి ప్యూర్ పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం సో, మీరు బేస్ వేరియంట్‌నే ప్రిఫర్ చేయండి. ఫర్ బెటర్ బడ్జెట్ ప్రైస్‌లో వచ్చేస్తుంది కాబట్టి. సో, టాప్ మోడల్ అయితే మాత్రం మీకు ప్రీమియం టచ్ కావాలి. అలాగే నాకు అన్ని ఫీచర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. పెనోరామిక్ సన్ రూఫ్ కూడా మెయిన్ ప్రయారిటీ అనుకున్నట్లయితే సో, గో విత్ టాప్ మోడల్ అనమాట. సో, ఆ ప్రైస్ పెట్టుకోండి. సో, నాకు వీలైతే టాప్ మోడల్ వచ్చిన తర్వాత నేను ఒక కంప్లీట్ డ్రైవ్ రివ్యూ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఈరోజు వీడియో నచ్చిందనుకుంటున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకున్నట్లయితే, నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే, సో, ఇక్కడ దాకా చూసి సో, ఏదైనా ఇంప్రెస్ అయినట్లుగా వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.